హరే కృష్ణ డియర్ డివోటీస్, దండత్ ప్రణామ్ అందరికీ. గీతా జ్ఞాన్ సెషన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. అందరికీ దండత్ ప్రణామ్. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బల్దేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్ కి జై. నితాయ్ చైతన్య భగవాన్ की जय, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. సో ప్రేయర్స్ చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఇప్పుడు 5వ అధ్యాయంలో ఉన్నామండి. కర్మయోగము, కృష్ణ భక్తి రసభావిత కర్మ. సో మనము ఇవాళ 19, 20, 21 19, 20 హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామ్. సో మనం ఇవాళ 19, 20, 21 శ్లోకం గురించి మనం చర్చించుకుందాము. చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఇవాళ శ్లోకాల్లో. సో 19th శ్లోకం చదువుదాము. ఇహైవ తైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణి తే స్థితః. సమానత్వము మరియు ఏకత్వములతో కూడిన మనస్సు కలవారు జనన మరణ స్థితులను జయించినట్టే వారయ్యుందురు. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు. ఆ విధముగా వారు బ్రహ్మము నందు స్థితిని కలిగి ఉన్నట్టి వారే యగుదురు. 20th శ్లోకం తర్వాత చూద్దాం. హరే కృష్ణ. ఓకే, సో విల్ జస్ట్ కంటిన్యూ. 20వ శ్లోకం. న పశ్యేత్ ప్రియాం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధిర్ అసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ప్రియమైన దాన్ని పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైన దానిని పొందినప్పుడు కలత నొందని వాడు స్థిర బుద్ధిని కలిగిన వాడు. మోహితుడు కాని వాడును, భగవద్ విజ్ఞానమును పూర్తిగా నెరింగిన వాడును అగు మానవుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగినట్టి వాడై యగును. 21 శ్లోకము. బాహ్యస్పర్శే అసక్తాత్మా విందతి ఆత్మని యత్ సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయం అశ్నుతే. అట్టి ముక్త పురుషుడు బ్రహ్మేంద్రియ ఆనందమునకు ఆకర్షింపబడక అంతరమైన ఆత్మయందే సౌఖ్యమును అనుభవించుచు సదా ధ్యానమగ్నుడై ఉండును. ఆ విధముగా ఆత్మదర్శి అయిన వ్యక్తి పరబ్రహ్మమును ధ్యానించు కారణమున అపారమైన సుఖము అనుభవించును. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. సో హరే కృష్ణ డియర్ డివోటీస్. జస్ట్ రీక్యాప్ చేసుకొని మనం ముందుకెళ్దాము. సో మనం జస్ట్ రీసెంట్గా ఏం చూసాం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అన్నిటికంటే అంటే మనకు బాగా చాలా ఇంపార్టెంట్ శ్లోకం మనకి ఏంటంటే ఇది, విద్యా వినయ సంపన్నే బ్రహ్మణి గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. ఏం చెప్తున్నారు ఇక్కడ? అందరినీ ఒకేలాగా చూస్తారు. ఎవరిని? ఒక బ్రాహ్మణుని కానీ, ఒక ఆవుని కానీ, కుక్కని కానీ, ఎలిఫెంట్ని కానీ, ఒక చండాలుడిని కానీ, అందరినీ ఒకేలాగా చూస్తారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎవరు అలా చూస్తారు? ఎవరికైతే వాళ్ళ బుద్ధి మొత్తం, వాళ్ళ మైండ్, వాళ్ళ జ్ఞానము మొత్తం భగవంతునిపై చింతన ఉంది వాళ్ళకి, రైట్? అందుకని వాళ్ళు మొత్తం వాళ్ళలో కండిషన్ అనేది వెళ్ళిపోయింది, రైట్? వాళ్ళు ఇంకా
కండిషన్డ్ కాదు, ఇంకా వాళ్ళు ముక్తులు, వాళ్ళని ముక్తులు అంటారు అనమాట. ఓకే, సో వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైతే ఇలా చూస్తారో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు మొత్తం అంటే భౌతికంగా వాళ్ళు చూడట్లేదు, ప్రతిదీ ఇంటెలిజెన్స్ ద్వారా, జ్ఞాన వైరాగ్యం ద్వారా వాళ్ళు ఏం చూస్తున్నారు, ప్రతిదీ భగవంతుడితో రిలేట్ చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళు హరే కృష్ణ, అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఓకే, సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏమవుతుంది వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చింతన అంతా ప్రతిదీ వాళ్ళు భగవంతుడితో రిలేట్ చేస్తారనమాట. మనం ఆల్రెడీ ఒక చాప్టర్ లో చూసాం, ఏంటది, హరే కృష్ణ, సారీ, యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమి న ప్రణశ్యతి. అంటే నన్ను ఎవరైతే అన్ని వేళలా చూస్తారో, అలాగే నాలో అన్ని చూస్తారో వాళ్ళు నాకెప్పుడు దూరం కాదు, నేను వాళ్ళకి దూరం కాదు అని కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు అనమాట 6th చాప్టర్ లో. సో ఏంటంటే వాళ్ళు ఇట్లా ప్రతిదీ భగవంతుడితో రిలేట్ చేస్తారనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ వచ్చింది అనుకోండి, బాగా చల్లగా ఉంది, అబ్బా చల్లగా ఉంది కానీ మనం ఏం చేస్తాం, జనరల్ గా హీటర్ ఆన్ చేసుకొని కూర్చుంటాం. కానీ ఈ చల్లదనం ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు, అంటే ఈ ఈ ఈ మెటీరియల్ వరల్డ్, ఈ భౌతిక ప్రపంచం నేను ఇక్కడ ఉండడానికి కాదు, భగవంతుడు దీన్ని చాలా హార్ష్ గా తయారు చేశాడు. సో ఎందుకు, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవాలని, ఆయన గురించి చింతన చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అనే విధంగా ఈ భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేశారు అని మనం అనుకున్నాం అనుకోండి, అది కృష్ణ చైతన్యం అని అనుకోవాలన్నమాట. వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి, మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళడానికి వాళ్ళు అర్హత సంపాదిస్తారు అని ఆలోచించాలి. అంతేగాని వేడిగా ఉండగానే ఏసీ ఆన్ చేసుకోవడం, చల్లగా ఉండగానే హీటర్ ఆన్ చేసుకోవడము, అలా జీవితాన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని ఇక్కడే ఉండడానికి సొల్యూషన్స్ ఎతికితే వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి అర్హులు కారనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్పిరిట్ సోల్ గురించి ఆలోచిస్తున్నారు, బాడీలు ఈ విధంగా ఆలోచించట్లేదు, స్పిరిట్ గానే ఆలోచిస్తున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. అటువంటి వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడానికి ఎలిజిబుల్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, అందరిలో సమదర్శన, రైట్, అందరిలో ఒకే చూస్తారు, అందరిని ఒకేలాగా చూస్తారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే ఇలా చూసిన వాళ్ళని ఏమంటారు, సెల్ఫ్ రియలైజ్డ్. ఆత్మానుభూతికి చిహ్నం అంటే వాళ్ళు ఆత్మానుభూతిని వాళ్ళు ఆల్రెడీ రియలైజ్ అయ్యారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఏంటంటే వాళ్ళు ఆ జన్మ మృత్యు అనే ఆ స్టేజ్ నుండి కూడా వాళ్ళు ముక్తులైపోయారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలని ఇక్కడ చెప్తున్నారు అనమాట ఫస్ట్ 19th శ్లోకంలో. అలాగే ఎవరైతే బాడీలీ వైజ్ గా చూస్తారో అందరినీ, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ అది వీళ్ళు ఇది, రైట్, మనం చూస్తాం కదా, మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో, మన తెలుగు దాంట్లోనే చాలా కాస్ట్స్ ఉన్నాయి, వేరే వాటిల్లో కూడా ఉండొచ్చు, కానీ నేను అనుకోవడం మన దగ్గర ఉన్నంత ఎక్కువ లేవు అనుకుంటా, నేను అనుకోవడం వేరే వాళ్ళలో, వేరే స్టేట్స్లలో. సో ఎట్లా చూస్తారు, వీళ్ళది వాళ్ళది, ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇంకా బాడీలీ స్టేజ్ లోనే ఉన్నారు అని ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కొన్ని నార్త్ లో కొన్ని స్టేట్స్ ఉన్నాయి, కొంతమంది వాళ్ళ ఇళ్ళకి కూడా పోరు, రైట్, మనం అంటే కొంచెం ఆ స్టేజ్ నుంచి బయటకు వస్తున్నాం, కానీ కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు ఇంకా కిందనే కూర్చుంటారు, దూరంగా కూర్చుంటారు, కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్ లో. సో వాళ్ళకి ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇంకా కండిషన్ స్టేట్స్ లోనే ఉన్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా అటువంటి వాళ్ళు, రైట్, అటువంటి వాళ్ళు ఇంకా ఎలిజిబిలిటీ లేదు, వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అలాగే కృష్ణ పరమాత్మ గురించి కూడా ఇక్కడ ప్రభుపాదులు వారు చాలా చక్కగా చెప్తున్నారు. ఏంటంటే భగవంతుడు, కొంతమంది అనుకుంటారు ఏంటంటే, భగవంతుడు అప్పుడప్పుడు కిందకు వచ్చి లీలలు, ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో లీలలు చేస్తా ఉన్నారు కదా, మరి ఆయనకు కూడా ఇటువంటి ఫ్లాస్ ఉన్నాయి, అటువంటి వాళ్ళల్లో ఆయనలో కూడా కొన్ని అంటే ఆయనలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. కొంతమంది అట్లా అనుకుంటారు, కానీ భగవంతుడిలో ఎటువంటి ఫ్లా లేదు, ఎటువంటి తప్పు లేదు, రైట్, ఆయన ఫ్లాలెస్ అనమాట, ఫ్లాలెస్ అంటారు, దానికి కరెక్ట్ వర్డ్ ఏంటనేది చూస్తాను ఒక్క నిమిషం. దోషరహితుడు, ఓకే, దోషరహితుడు అనమాట భగవంతుడు వారు. అట్లా మనం కూడా అయితే అప్పుడు మనము మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళడానికి మనం అర్హులం అవుతాము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా మనకు మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే
ద్వేషరహితం ఉండాలి. మనం రాగము ద్వేషము, ఆ రాగము ద్వేషం నుండి మనం బయటపడాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎవరికైతే రాగద్వేషం ఎవరికి ఉంటుంది? జనరల్ గా బాడీలీ వైజ్ గా ఆలోచించే వాళ్ళకి రాగద్వేషం ఉంటుంది, రైట్? సో ఎవరైతే ఈ రాగద్వేషం అనేది నుంచి బయటపడతారో వాళ్ళు వాళ్ళే అర్హులు అవుతారు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి, భగవంత్ ధామానికి వెళ్ళడానికి. వాళ్ళని ఏమంటారు? ముక్తులు అని అని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ ఏంటనేది కూడా మనం ఇవాళ చూద్దాం. సో ఇంకా ఏం చెప్తున్నారంటే మెయిన్లీ రాగద్వేషం గురించి ఇంకా చెప్తున్నారు. అలాగే ఇంకా కానీ ఒక డివోటీ ఎలా ఆలోచిస్తారు? ప్రతిదీ భగవంతుని యొక్క దయ వల్లనే ఇదంతా జరిగింది అని ఆలోచిస్తారంట, రైట్? ప్రతిదీ ఏది ఏది మంచి జరిగినా చెడు జరిగినా, మంచి జరిగినప్పుడు అబ్బా భగవంతుడి దయ వల్ల వచ్చింది. మనం జనరల్ గా మంచి జరిగితే మనకు దేవుడు గుర్తురాడు. చెడు జరిగినప్పుడు మాత్రం భగవంతుడు కరెక్ట్ గుర్తు, అరే నాకే ఎందుకు ఇంత ఇలా జరిగింది అని అనుకుంటారు కదా. సో అట్లా భగవంతుడు, కానీ ఒక డివోటీ ఎలా ఆలోచిస్తారంటే మంచి జరుగుతుంది కాబట్టి భగవంతుడికే ఆయన క్రెడిట్ ఇస్తారనమాట. మంచి జరుగుతుంది, భగవంతుడి దయ వల్ల ఇదంతా జరుగుతుంది. ఆ అలాగే ఇంకా ఏం చూస్తారంటే భగవంతుని దయ వల్లనే నేను మళ్ళీ నేను భగవద్ధామానికి నేను ఎలిజిబుల్ అవుతున్నాను అనే చూస్తారంట. అలాగే చెడు జరిగినప్పుడు అప్పుడు నాకు యాక్చువల్ గా చాలా చెడు జరగాల్సింది కానీ భగవంతుడు కొంచెమే చెడు ఇచ్చారు, భగవంతుడి దయ వల్ల. యుధిష్ఠిర్ మహారాజు ఆ వాళ్ళని అజ్ఞాతవాసానికి పంపించారు కదా. సో దుర్యోధనుడి గురించి చెప్తున్నాడు అంటే వాళ్ళ తమ్ముళ్ళతో ఏంటంటే, దుర్యోధనుడు చాలా మంచివాడు. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే మనం అప్పట్లో రాజులందరూ ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళు రాజ్యం వదిలేసి ఆ అడవులకు వెళ్ళేవాళ్ళు, రైట్? అప్పుడు వాళ్ళకి ఈ సేజెస్ అందరు ఉంటారు కదా, అక్కడ ఎవరైతే సేజెస్ ఉంటారు కదా, మునులు, వాళ్ళందరూ కలిసి వాళ్ళకి జ్ఞానం వస్తుంది. కానీ ఇక్కడ దుర్యోధనుడు చేసిన పని వలన మనం ముసలు అవ్వకముందే, మనం యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే మనం చక్కగా ఈ ఈ అడవులకు వచ్చేసాము. చక్కగా మనకి ఈ మునుల యొక్క సాంగత్యం దొరుకుతుంది, మనకు చాలా జ్ఞానం వస్తుంది. అలా చూసారనమాట యుధిష్ఠిర మహారాజ్. చూసారా అంటే అంత ప్రాబ్లం 14 years వాళ్ళని ప్రాబ్లం లో క్రియేట్ చేసినా కానీ యుధిష్ఠిర మహారాజ్ అలా ఆలోచిస్తున్నారు. సో అట్లా అనమాట. అంటే ప్రతి సిచ్యువేషన్ ని మనము ఆ కృష్ణ పరమాత్మ యొక్క దయ అన్నట్టుగా చూడాలి. మర్సీ, యాక్ట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ అన్నట్టుగా చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మన భక్తి కూడా పెరుగుతుంది అని ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో ఇంకా మనం చూసాం కదా ఆల్రెడీ, భోక్తారం యజ్ఞ తపస్సం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామ శాంతి వృచ్చతి. సో భోక్తారం, ఆయన భోక్త అనుకున్నప్పుడు మనకి శాంతి దొరుకుతుంది. ఎందుకు? ఆయన సహృదం సర్వభూతానం, అందరికీ ఫ్రెండ్ అని ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. సో అందుకనే ఇక్కడ ఈ భగవద్ధామ ఇక్కడ ఈ భౌతిక ప్రపంచానికి ఎందుకు తీసుకొచ్చారు కృష్ణ పరమాత్మ? మనకి ఒక లెసన్ క్రియేట్ చేయడానికి, జస్ట్ మనలో ఉన్న మార్పుని తీసుకురావడానికి. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళాలి అని మనకి ప్రూవ్ చేయడానికి మనల్ని ఇక్కడ తీసుకొచ్చారు. అంతేగాని ఇక్కడే ఎంజాయ్ చేయడానికి కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా ఒక డివోటీస్ ఎలా చూస్తారంటే ప్రతిదీ ఒక ఫ్యూచర్ లో కూడా చూస్తారు. ఫ్యూచర్ మనం ఒక 2-3 years తర్వాత, ఓహో 3 years క్రితం ముందు, 2 years క్రితం ముందు, 1 year ముందు కృష్ణ పరమాత్మ ఇలా చేశారు, అందుకనే ఇవాళ నేను ఈ స్టేజ్ లో ఉన్నాను అని ఒక డాట్స్ అన్ని జాయిన్ చేస్తారంట ప్రాపర్ డివోటీస్. సో అట్లా అనమాట, అలా మనం అర్థం చేసుకోవాలి. అలాగే సింటమ్స్, మనం ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి ఈ 2021 ఇట్లా ఎవరైతే అన్ని ఈక్వానిమిటీగా చూస్తున్నారో వాళ్ళ సింటమ్స్ ఏంటనేది మనకి ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నారు. అది ఏంటో ఒకసారి చూద్దాము. సో ఇంకా ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇందాక మనం చూసాం ఆల్రెడీ, ఏదైనా మంచి జరిగినప్పుడేమో ఆనందంగా పడరు, అలాగే ఏదైనా చెడు జరగగానే వాళ్ళు దుఃఖపడరు. స్థిర బుద్ధి, ఫిక్స్డ్ ఇంటెలిజెన్స్, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫిక్స్డ్ గా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే అసమ్మూడో అంటే వాళ్ళు బెవిల్డర్ అవ్వరు, అంటే మాయకి లోన్ అవ్వరు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే బ్రహ్మవిద్ అంటే ఏంటంటే వాళ్ళకి భగవంతులు ఎవరో బాగా తెలుసు అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ట్రాన్సెండెన్స్, వాళ్ళు దివ్యంగా ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే అసక్తాత్మ అంటే మెటీరియల్ ప్లెజర్, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే సుఖాలు ఉంటాయి కదా, వాటికి వాళ్ళు లోన్ అవ్వరు, వాళ్ళు లొంగిపోరు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే
అక్షయం సుఖం అంటే ఏంటంటే పరమాత్మని వాళ్ళు రియలైజ్ అయ్యి, భగవంతుడిని రియలైజ్ అయ్యి వాళ్ళు లోపలనే ఆనందంగా ఉంటారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో ఇదంతా ఎలా జరుగుతుంది? జ్ఞానము వైరాగ్యం వలన ఇదంతా అవుతుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో అలాగే ఫస్ట్ రియలైజేషన్ ఏంటి? నేను ఆత్మని, నేను ఈ శరీరాన్ని కాదు అనేది ఫస్ట్ కదండి. ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్. నేను ఇప్పుడు జనరల్గా ఎలా అంటే మనము ఇందాక మనం చూస్తాం, మనం డిఫరెంట్ కమ్యూనిటీస్ ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తారు. ఎస్పెషల్లీ యుఎస్ లో ఇది ఉంది, రైట్? కమ్యూనిటీగా విడిపోతా ఉంటారు. సో కానీ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఒక దొంగోడు ఉన్నాడండి. ఒక దొంగోడు వాడి పని ఏంటంటే దొంగతనం చేయడము, లేదంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడము, సంథింగ్ అట్లాంటి పనులు, లేదు అన్ని చెత్త పనులన్నీ చేస్తూ ఉంటాడు అనుకుందాం. వాడు అన్లెస్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, వాడి సొంత ఇంట్లో నుండి వాడికి బాగా బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటాడా వాడు? దొంగతనం చేస్తాడా? అది చెయ్యరు. ఎవరైతే గ్యాంబ్లింగ్ లో ఉంటారో వాళ్ళు చేస్తారు, కానీ జనరల్ గా చెయ్యరు. అలాగే వాడి ఇంట్లో ఉన్న పిల్లల్ని వాడు ఎత్తుకెళ్ళిపోతాడా, వేరే వాళ్ళకి అమ్మేయడం అట్లా చేయడు. ఎందుకంటే హీస్ రిలేటింగ్ ఇది నాది, ఇది మా వాళ్ళది, ఇది మాది అని అనుకుంటున్నాడు. అందుకనే ఆ వాడు ఆ డబ్బులు తీసుకోవట్లేదు ఇంట్లో నుండి. అలాగే ఈ పిల్లలు మన పిల్లలు, అందుకనే వాళ్ళని వేరే వాళ్ళకి, రైట్, అంటే వాళ్ళని స్టీల్ చేసి వేరే వాళ్ళకి అమ్మడం అట్లాంటి పనులు చేయట్లేదు. ఎందుకంటే వాడు రిలేట్ అవుతున్నాడు. అలాగే మనం కూడా అందరినీ భగవంతుడితో రిలేట్ చేస్తే మనం కరెక్ట్ స్టేజ్ లో ఉన్నాము అని అర్థం చేసుకోవాలన్నమాట. రైట్, ప్రతిదీ భగవంతుడికి రిలేటెడ్. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతిదీ ప్రకృతి ద్వారానే వాళ్ళు గ్రో అవుతున్నారు కదండి. ప్రకృతి ద్వారా వచ్చే ఆ గడ్డి తింటూ పశువులన్నీ పెరుగుతున్నాయి. అలాగే వాటి దగ్గర నుండి వచ్చే పాలు, ఇంకా ప్రకృతి నుండి వచ్చే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ తిని మనం బతుకుతున్నాం. సో ప్రతిదీ మనము భగవంతుడితో రిలేట్ చేసుకోవాలి, అంతేగాని బాడీలీ వైజ్ గా లేదా కమ్యూనిటీ వైజ్ గా రిలేట్ చేసుకోకూడదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అందరూ భగవంతుని యొక్క డిపెండెంట్స్ అనగా అలా ఆలోచించాలి, అంతేగాని వాళ్ళని వేరే బాడీలీ వైజ్ గా చూడకూడదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. సో ఏంటంటే ఇంకోటి, మనం పార్ట్ అండ్ పార్సెల్, రైట్? మనం చూసాం ఆల్రెడీ, మమవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాన్ ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఇదంతా మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ప్రకృతిలో కష్టపడుతున్నాం. సో మనం ఎలా చూడాలి? అందరినీ సచ్చిదానంద విగ్రహ అన్నట్టుగా చూడాలన్నమాట, రైట్? సో అట్లా ఎప్పుడైతే మనం భగవంతుడు సచ్చిదానంద విగ్రహ, నేను కూడా సచ్చిదానంద విగ్రహ, ఐడెంటిటీ, ఎప్పుడైతే మనం మన ఐడెంటిటీ తెలుసుకుంటామో, మన నేచర్ ఏంటనేది తెలుసుకుంటామో, మనం అందరము భగవంతుని యొక్క సర్వెంట్స్, మనం మాస్టర్ కాదు, నేను సర్వెంట్ అనుకుంటామో, అప్పుడు మనము ఆ బ్రహ్మభూత స్టేజ్ లో ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి 2.23 మనకి ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు చక్కగా, దేహినోస్మిన్ యత దేహే కౌమారం నైనం చింతంతి, 2.23, నైనం చింతంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుత. ఈ సోల్, ఈ ఆత్మని మనం కట్ చేయలేం కదండి. ఒక కత్తి తీసుకొని కట్ చేయగలమా? లేదు. అలాగే ఫైర్, అగ్నితో మనం దాన్ని బర్న్ చేయగలమా? లేదు. నీళ్ళకి పోస్తే దానివల్ల ఏమన్నా చేంజ్ అవుతుందా? లేదు. ఒక పెద్ద విండ్ టనల్లో పడేస్తే దానివల్ల ఏమన్నా చేంజ్ అవుతుందా? లేదు, అవ్వదు. సో అట్లా మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఎవరైతే బా ఈ బాడీని మనకు వచ్చే సిమ్టమ్స్ ఎన్నో, మనకు చలి పడుతుంది, గాలి వేడిగా అనిపిస్తుంది, అవన్నీ ఏంటంటే బాడీలీ సిమ్టమ్స్. ఈ సోల్, ఆత్మకి ఇదంతా సిమ్టమ్స్ ఉండవు. సో అట్లా ఆలోచించాలన్నమాట. సో అలాగే ఇంకా నేను ఈ ఓనర్ని కాదు, ఈ బాడీకి నేను ఓనర్ని కాదు, జస్ట్ కేర్ టేకర్. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడండి, పోస్ట్ మ్యాన్ నేను 5 ఏళ్ల నుండి పనిచేస్తున్నాను. ఆ వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది ఆ దాంట్లో ఏముంది, ఆయన అప్పుడప్పుడు క్రెడిట్ కార్డు, సేవింగ్, డెబిట్ కార్డులు అట్లాంటివి వస్తూ ఉంటాయి కదా, పోస్ట్ లో మనకు పంపిస్తూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు. సో పోస్ట్ మ్యాన్ ఏమంటుంటాడు, కొంత వాళ్ళు అనుకోవచ్చా, అరే ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాను, ఈ కార్డు ఉంది, ఈ క్రెడిట్ కార్డ్ని తీసేసుకుందాము, మనం కాసేపు మనం కూడా చక్కగా షాపింగ్కి వెళ్దాం ఈ క్రెడిట్ కార్డు, వేరే వాళ్ళ క్రెడిట్ కార్డుతో అని అనుకుంటే ఏమవుతుంది? అతని జీతము, అతని అతని జాబ్ పోతుంది కదండి. అట్లా చేయకూడదు పోస్ట్ మ్యాన్. సో అలాగే ఒక ఎంప్లాయీ, బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడు, 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను, మా అబ్బాయికి వాళ్ళ ఫీజు కట్టాలి, మా అమ్మాయికి ఏదో ఏదో చెయ్యాలి, రైట్, ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, ఒక చిన్న కట్ట తీసుకెళ్ళిపోదాం, తర్వాత ఇద్దాంలే అనుకుంటే బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తాడు?
పోలీసుని పిలుస్తారు కదండి. సో అట్లా అంటే అందుకనే ఎప్పుడైనా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ బాడీ మనం కేర్ టేకర్ మాత్రమే, ప్రకృతిని వాడుకుంటూ మనం కేర్ టేక్ చేస్తున్నాం అంతే, ఓనర్ కాదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అట్లా వాళ్ళని అసమ్మూఢ, సో మళ్ళీ లోన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ మనం బెవిల్డర్ అవ్వకూడదు, మనం మాయకు లోన్ అవ్వకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. స్టడీ మైండ్, ఎవరైతే బుద్ధి స్టడీగా ఉందో వాళ్ళని ఏమంటారు, స్థిర బుద్ధిలో ఉన్నాము అని చెప్తారు. ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, మనకి ఈ మన యొక్క ఈ ఇంద్రియాలు పర్ఫెక్ట్ కాదు. మనం కొంచెం దూరమే చూడగలుగుతాం, మొత్తం ఇంకా కిలోమీటర్లు చూడగలుగుతామా అండి? చూడలేం. అలాగే illusioned, మనం ఏదో చూసి ఏదో అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మిరాజ్, డెజర్ట్ లో దగ్గరలో వెళ్తూ ఉంటే మనకి ఎండమావి అంటాం కదా, అవి కనిపించినట్టు కనిపిస్తుంది, కానీ అది ఎండమావి కాదు, రైట్? అది 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 ఒక వాటర్ కాదు, జస్ట్ అది ఎండమావి అంతే. అలాగే మిస్టేక్స్, మనం ఎప్పుడైతే మనకి ఈ ఇంద్రియాలు కరెక్ట్ గా లేవో, పర్ఫెక్ట్ కాదో, ఎప్పుడైతే మనం మాయలో లోనవుతూ ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, మిస్టేక్స్, మనం తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు చేయగానే ఎవరైనా ఒప్పుకుంటారా, అబ్బా నేను తప్పు చేశానని ఎవరైనా ఒప్పుకుంటారా? లేదు. సో వాడు చీట్ చేస్తాడు అనమాట. అందుకనే చీటింగ్ ప్రొపెన్సిటీ, ఈ 4 ప్రొపెన్సిటీస్ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ స్థిర బుద్ధిలో ఉంటామో వీటన్నిటికి మనం దూరంగా ఉండొచ్చు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే ఆ ఇంకా మెటీరియలిస్ట్, ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నారో వాళ్ళు వాళ్ళు నేను ఈ బాడీ, నేను ఈ శరీరం, అంటే వాళ్ళకి ఈ ఆత్మ బాడీ అనేది, శరీరం అనేది కాన్సెప్టే తెలియదు. వాళ్ళు ఏంటంటే లివ్ లివ్ అంటే ఈ బాడీ శరీరం అయిపోయిన తర్వాత అంతా అయిపోతుంది, సో ఏం చేయాలి, ఎంజాయ్ లైఫ్ టు ద ఫుల్, అసలు జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలి, ఇదే లాస్ట్ ఇంకా అని అనుకుంటూ దాన్ని ఎంజాయ్ చేయడానికి, ఐస్ క్రీమ్ లాగా ఏమంటారు దాన్ని, ఐస్ క్రీమ్ ఏమంటారు, ఈట్ బిఫోర్ ఇట్ మెల్ట్స్ అంటారు కదండి, కరగక ముందే తినేసేయాలి. సో అట్లా అట్లా ఈ బాడీని కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ 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 ఏమవుతుంది, ఆ శరీరం కాస్త గుళ్ళు అయిపోతుంది అనమాట. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు హోప్ అనేది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్ద పెద్ద అథ్లీట్స్, చాలా గొప్ప గొప్ప అథ్లీట్స్ ఉంటారు కదా, లైక్ వాళ్ళు 10 years 20 years బాగా కష్టపడి ఒలింపిక్స్, ఆ మెడల్స్ ఈ మెడల్స్ అన్ని విన్ అవుతారు, కానీ ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అనేది అర్థం కాదు. సో అందుకని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారంట, రైట్? ఎస్పెషల్లీ మన పాశ్చాత్య దేశాలలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు అన్ని సాధిస్తారు, ఇంకా అంతకంటే వాళ్ళకి ఇంకా ముందుకి ఏంటి అనేది అర్థం కాదు వాళ్ళకి ఇంకా. సో అందుకని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నారని మనకు చెప్తా ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే కానీ డివోటీ, ఒక డివోటీ, ఒక చాలా ఇంటెలిజెంట్, ఎవరైతే డివోటీ ఉన్నారో వాళ్ళు ఈ రాంగ్ కాన్సెప్షన్, ఈ శరీరము ఇదంతా నుండి బయటపడి వాళ్ళు ఏం చేస్తారు, నేను ఇప్పుడు చేసే కర్మల బట్టి నాకు నెక్స్ట్ జన్మ వస్తుంది, సో అందుకని మనము మంచి కర్మలు చెయ్యాలి అనే తట్టుగా ఆలోచిస్తూ దానికి తగ్గట్టుగా వాళ్ళు అన్ని మిస్కన్సెప్షన్స్, బుర్రలో ఉండే చెడు మిస్కన్సెప్షన్స్, అంటే వాళ్ళకు ఉండే భ్రమల నుండి బయటపడి క్లారిటీ, ఒక ప్రాపర్ క్లారిటీతో, నేను ఒక శరీరం కాదు, నేను ఒక ఆత్మని, నేను ఇక్కడ భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక పశువులాగా బతకకుండా ఒక ప్రాపర్ హ్యూమన్ బీయింగ్ ఏం చేయాలి, భగవంతుడి నుంచి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని అని అలా ఆ క్లారిటీతో ఆ ప్రాపర్ గా వెళ్తే వాళ్ళు అది ఎవరు చేయగలరు, అలా ఒక డివోటీ మాత్రమే చేయగలరు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట. కంప్లీట్ సైన్స్, భగవంతుడి గురించి వాళ్ళు అన్ని తెలుసుకుంటారు. ఎట్లా, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ లాగా తెలుసుకుంటారు అనమాట. బ్రహ్మన్ అంటే ఏంటి, ఎఫల్జెన్స్, వాళ్ళు ఒట్టి ఆ కాంతినే చూస్తూ ఉంటారు, బ్రహ్మజ్యోతినే చూస్తూ ఉంటారు అనమాట, అంత అక్కడే ఆగిపోతారు. కానీ వేరే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ ఏంటి, పరమాత్మ ఏంటి, ఎలా చూస్తారంటే వాళ్ళు ప్రతి ఒక్క యాటంలో, ప్రతి ఒక్క జీవుడిలో అంటే ఆ శరీరంలో ఎవరెవరు ఉన్నారు, జీవాత్మ, పరమాత్మ అలా చూస్తారన్నమాట. పరమాత్మ ఉన్నారు, ప్రతి బాడీలో ఒక పరమాత్మ ఉన్నారనే దగ్గర ఉంటారు. కానీ వాళ్ళకి ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటి, భగవాన్ ఎవరు, భగవంతుడి నుండి అన్ని ఈ యూనివర్సెస్ అన్ని వస్తున్నాయి పోతున్నాయి, బ్రహ్మ అందరికి బాడీస్ ఇస్తా ఉన్నారు. సో అట్లా భగవాన్ గురించి ఆలోచిస్తారు అనమాట వాళ్ళు. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, ఇంకో భగవాన్ ఉన్నారు. సో ఈ విధంగా మనము భగవంతుడిని తెలుసుకోవచ్చు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చూస్తారు, నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇదంతా నేను చేసేది కాదు, ఇదంతా గురు యొక్క కృప, భగవంతుని యొక్క కృప అని అన్నట్టుగా చూస్తారంట. అంతేగాని అబ్బా నేనే పెద్ద డివోటీని, నేను చాలా గొప్పగా చేస్తున్నాను క్రెడిట్ తీసుకోరు అనమాట. వీళ్ళు ఏంటంటే క్రెడిట్ తీసుకోరు అని ఇక్కడ చెప్తున్నారు. సొంతంగా క్రెడిట్ తీసుకోకూడదు. మనం చూసాం ఆల్రెడీ, ప్రభుపాల్ వారు కూడా ఏం చేశారు అప్పుడు, ఒకసారి ప్రభుపాల్ వారు
డివోటీస్ అందరూ US లో ఉన్నప్పుడు చక్కగా అందరూ డివోటీస్ అందరూ చాలా కష్టపడి రథయాత్రకి తయారవుతా ఉన్నారు, అందరూ తయారు చేస్తా ఉన్నారు. ఒకళ్ళేమో రథం చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఏదో పనులు చేస్తూ ఉన్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. సో ప్రభుపాల్ వారు ఏమన్నారంటే, ఆయన ఏడుస్తా ఉన్నారు. అయ్యో ప్రభుపాల్ వారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది మీకు అని డివోటీస్ అడిగితే, మా గురువు గారు మిమ్మల్ని అందరినీ నాకు హెల్ప్ చేయడానికి, నేనేమో ఇంత ముసలోని నేనేం చేయలేను, కానీ నా గురువు గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, అలాగే మిమ్మల్ని కూడా నా దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకంటే నాకు హెల్ప్ చేయడానికి, నేను సొంతంగా ఏం చేయలేను. సో సో నేను చేశాను అని ప్రభుపాల్ వారు ఎప్పుడు క్రెడిట్ తీసుకోలేదు, ఎప్పుడు వాళ్ళ గురువు గారికే క్రెడిట్ ఇచ్చారనమాట. సో అట్లా ఉండాలి. అలాగే మనం ఒక భక్తిలో ఉన్నాము అంటే అది భగవంతుడి వారి దయ, గురువు గారి దయ, శ్రీల ప్రభుపాల్ వారి దయ అని అనుకోవాలి, కృష్ణుడి యొక్క దయ అని అనుకోవాలి, గౌరవనిత దయ అనుకోవాలి. అంతేగాని నేను ఈ స్టేజ్కి వచ్చేసాను సొంతంగా, నేనే బుక్స్ చదువుకున్నాను, నేనే అంతా వచ్చేసింది, నేనే అంతా అర్థం చేసుకున్నాను అనుకుంటే అది కరెక్ట్ పద్ధతి కాదు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. అలాగే ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే, మన ఒక సింధు బిందు మనం చూసాం కదండి, అనువాత్మ విభువాత్మ కదండి. సో సింధు అంటే ఓషన్, బిందు అంటే డ్రాప్. ఒక డ్రాప్ కూడా ఏమనుకుంటుంది, నేను కూడా ఓషన్నే అని అనుకోవడం తప్పు కదా. ఒక బిందు సముద్రం అవ్వగలదా? లేదు. సింధులో నుండి ఒక బిందు వస్తుంది, కానీ బిందు ఎప్పటికీ సముద్రం అవ్వలేదు. అలాగే మనం ఒక సర్వెంట్ మాత్రమే, ఎప్పటికీ మాస్టర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీని తీసేసామండి, రైట్? ఆత్మ ఏమన్నా చేయగలదా దానంతనే? ఏమీ చేయలేదు కదా. శరీరం ద్వారానే ఏదో చేస్తుంది, కానీ శరీరాన్ని కూడా ఎలా పోషించుకుంటుంది? ప్రకృతి నుండి తీసుకుంటుంది. అలాగే ప్రకృతిని ఎవరు మయధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం అన్నారు కదండి. మయధ్యక్షేణ, నా అధ్యక్షతన, నా డైరెక్షన్ ద్వారా ప్రకృతి చేంజ్ అవుతుంది, రైట్? దాని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నో చూస్తూ ఉంటాం కదండి, సైక్లోన్ వస్తుంది, చక్కగా సీజన్స్ ని బట్టి మనకి డిఫరెంట్ ఫ్రూట్స్ వస్తున్నాయి కదండి. అట్లా ఫ్రూట్స్, వెజిటబుల్స్, రైట్? ఎస్పెషల్లీ ఫుల్ మూన్ డే రోజు, రైట్, పౌర్ణిమ రోజు వెజిటబుల్స్ లో మంచి ఎనర్జీ వస్తుందంట. సో ఇదంతా ప్రకృతి ద్వారా వస్తుంది. అది ఎవరు శాసిస్తున్నారు? భగవంతుడు. సో అందుకనే జీవుడు జీరో యాక్చువల్ గా. బిందు ఎప్పుడు సింధు అవ్వలేదు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట, రైట్? ఎప్పుడు సర్వెంట్, మనం ఎప్పుడు సర్వెంట్ ఎప్పుడు మాస్టర్ అవ్వలేడు. అలాగే ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, మనకి మన జీవితం అనేది ఒక పెండులం లాగా వస్తూ ఉంటుంది, అజిటేట్. అప్పుడప్పుడు బాగుంటాం, అప్పుడప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ నార్మల్, మళ్ళీ ప్రాబ్లం. ఒక పెండులం లాగా తిరుగుతూ ఉంటుంది మన జీవితం. కానీ ఏం చేయాలి? మనము స్టేబిలైజ్ చేయాలి దాన్ని. అది ఎలా స్టేబిలైజ్ చేయగలం? మనము భక్తి ద్వారా, రైట్? సీరియస్ గా భక్తి చేసినప్పుడు మనం స్టెబిలిటీ వస్తుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా ఏంటి, ఈ స్టడీలీ మెల్లమెల్లగా మనం భక్తిలో స్టడీగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి కొత్త రియలైజేషన్స్ వస్తాయి. కృష్ణ పరమాత్మ మనకి మన దయనీయంద కారక డే టు డే యాక్టివిటీస్ లో కూడా మనకి కొత్త రియలైజేషన్స్ ఇస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే ఏదో జరిగిపోతుంది, రైట్? దాని ద్వారా ఒక కొత్త రియలైజేషన్ వచ్చేస్తుంది. అలా చాలా మందికి అవుతుంది ప్రతిరోజు. నాకు కూడా రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. సో అట్లా అనమాట, రైట్? మనం చూడగానే కృష్ణ ప్రతిరోజు ఒకలాగా ఉంటుంది, కానీ ఆ రోజు మాత్రం వేరేలాగా ఉంటుంది. కృష్ణ పరమాత్మ మనకి వాళ్ళ లెసన్ చెప్పారు అని మనం అనుకుంటాం అనమాట. అలాగే దానివల్ల ఏమవుతుంది, కొత్తదనం, ప్రతిరోజు ఒక కొత్తదనం లాగా ఉంటుంది అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. బ్లిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తదనంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ప్లస్ మోనోటనస్. ఇప్పుడు కొంతమంది చూస్తే హౌ ఈస్ యువర్ డే అంటే ఏమంటారంటే, ఇట్స్ సేమ్ డే అని అంటారు. సేమ్ డే కాదు, భక్తిలో ఉన్నప్పుడు సేమ్ డే అవ్వదు, రైట్? ఎవ్రీ డే కొత్త రియలైజేషన్స్ వస్తూ ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, ప్రతి జీవుడు భక్తి చెయ్యాలి, ఆప్షనల్ మ్యాండేటరీ అని ఉంటుంది. జనరల్ గా ఒక ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఆప్షనల్ మ్యాండేటరీ అని ఉంటుంది. కొన్ని ఏమో ఆప్షనల్, చేయకపోయినా పర్వాలేదు, కానీ కొన్ని మ్యాండేటరీ ఫామ్ ఫిల్ చేయాలి తప్పనిసరిగా, అట్లా. కానీ భక్తి మాత్రం ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ, తప్పనిసరిగా చెయ్యాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే ప్యూర్ డివోషన్ సర్వీస్ ఏంటది, చాంట్ చేయాలి అని చెప్తున్నారు. ఏంటది, అటెన్షన్. ఏంటంటే అటెన్షన్ గా చెయ్యాలి. ఏంటంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి, మనల్ని ఎవరు బాగా డిస్టర్బ్ చేసేది? మనస్సు, మైండ్ కదండి. సో మనస్సుకి మనం చాంటింగ్ చేస్తూ చెప్తున్నాం, నాకు భగవంతుడికి అటెన్షన్ ఇవ్వడం నాకు ఇష్టం, ఈ శరీరానికి ఈ ఇంద్రియ సుఖం కాదు అని మనం మైండ్ కి మనం చెప్తూ ఉండాలంట, అటెన్షన్ చాంట్ చేస్తున్నప్పుడు, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మన మైండ్ మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. మంత్రాయతే ఇది మంత్ర అంటారు కదా, మంత్రాయతే ఇది మంత్ర అంటే ఈ శరీరాన్ని
కంట్రోల్ చేసేది ఏంటి? మంత్రము. సారీ, ఈ మనస్సుని కంట్రోల్ చేసేది ఏంటి? ఈ మంత్రము. ఈ మంత్రం ద్వారా మనం చెప్తున్నాం అనమాట. నాకు భగవంతుడికి అటెన్షన్ ఇంపార్టెంట్, ఈ ఇంద్రియ సుఖం కాదు అని మనం చెప్తున్నాం అనమాట మన మనస్సుకి. సో అప్పుడు తర్వాత దానికి అర్థమైపోతుంది, వీడు మనకి లొంగేటట్టు లేదు అని మనల్ని డిస్టర్బ్ చేయడం మానేస్తుంది మనస్సు అని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకోటి, కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, కొంతమంది చాంటింగ్ చేస్తూ వేరే పనులు చేస్తూ ఉంటారు, కుకింగ్ చేయడము, లేదంటే క్లాస్ వినడము, ఇంకోటి ఏదో పనులు చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. వేరే సేవలో చేసినప్పుడు మల్టీ టాస్కింగ్ చేయొచ్చు, కానీ చాంటింగ్ చేసేటప్పుడు మాత్రం మల్టీ టాస్కింగ్ చేయకూడదు. డ్రైవింగ్ చాంటింగ్, వాట్సాప్ చాంటింగ్, గాసిప్ చాంటింగ్ అట్లా చేయకూడదు. చాంటింగ్ చేసినప్పుడు భగవంతుడికి మాత్రమే అటెన్షన్ ఇవ్వాలి అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మల్టీ టాస్కింగ్ చేయకూడదు. వేరే సేవల్లో ఇప్పుడు మనం కుకింగ్ చేస్తున్నప్పుడు వేరే లెక్చర్ వినడము, కీర్తన వినడం చేయొచ్చు, కానీ చాంటింగ్ చేసేటప్పుడు మాత్రం వేరే పనులన్నీ పక్కన పెట్టేసేయాలి అని మనం తెలుసుకోవాలి. సో ఇంకా ఏమవుతుంది ఇక్కడ, ఎప్పుడైతే మనం ఈ భక్తియుత సేవ, మనం ఎప్పుడైతే భక్తిలో ఉన్నామో దానివల్ల ఏమవుతుంది, కొత్త రియలైజేషన్స్ వస్తాయి, మన యాటిట్యూడ్ లో మార్పు వస్తుంది, అలాగే మన జీవితంలో ఒక స్టెబిలిటీ వస్తుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. రైట్? ఇంకా మనం ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. ఇంకా భక్తి ఎక్కువ చేస్తున్నప్పుడు ఇంకా ఎలా చేయాలి? ఎంతూజియాస్టిక్ గా చేయాలి. ఏదో బోరింగ్ గా, అబ్బా వాళ్ళు చెప్పారు, ఒక నోట్బుక్ లో ఒక టిక్ చేస్తాం కదండి, అట్లా కాదు. ఇది అయిపోయింది, చెక్ లిస్ట్ అయిపోయింది, ఇవాళ జపం అయిపోయింది, ఇవాళ హాఫ్ అన్ అవర్ 1 అవర్ చదివేశాను, అయిపోయింది, తర్వాత అయిపోయింది, క్లోజ్. అలా కాదు, ఎంతూజియాస్టిక్ గా, ఏదో ఒక డ్యూటీ లా కాకుండా ప్రేమతో చేస్తే దానివల్ల ఏమవుతుంది, సీరియస్ గా సిన్సియర్ గా చేస్తే ఏమవుతుంది, మనం ప్రతిరోజు కృష్ణ చైతన్యంలో ఉన్నట్టుగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ దీని రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే మనం ప్యూర్ డివోటీ లాగా తయారవుతాము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. రైట్? సో ఈ భౌతిక ఇంద్రియ సుఖాలకి మనం దూరం అయిపోతాం. రైట్? అక్షయం, రైట్? అన్లిమిటెడ్. సో ఇంకా అశ్నుతే అంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం బాగా, ఈ భక్తిని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇంకా ఒక శ్రీ యమునాచార్య, ఇక్కడ ఈ ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఏంటంటే, హరే కృష్ణ. సో ఇక్కడ యమునాచార్యుల వాళ్ళు, శ్రీ యమునాచార్యుల వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనం ఈ భౌతిక ఇంద్రియ సుఖములు, ఎస్పెషల్లీ సెక్స్ ప్లెజర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం భక్తిలో ముందుకెళ్ళలేము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. రైట్? సో ఇంకా ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే అటువంటి ఆలోచన, ఎప్పుడైతే ఆయన ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఆ ఇంద్రియ సుఖము అనేది ఆలోచిస్తేనే ఆయన ఉమ్మి వేస్తున్నారంట. ఉమ్మి వేసి ఆయన నోరు ఇట్లా వంకర టింకరలా అయిపోతుంది అని చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళు అంత సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్ అనమాట వాళ్ళు. రైట్? టోటల్ వాళ్ళ మనసంతా ప్రాపర్ గా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే హరిదాస్ ఠాకూర్ వారు, ఎవరు బ్రహ్మ మాధవ గౌడీయ సాంప్రదాయాలో సెల్ఫ్ రియలైజ్డ్, అన్నిటికంటే బెస్ట్ సెల్ఫ్ రియలైజ్డ్ డివోటీ ఉన్నారు. ఆయన ఎవరంటే శ్రీల హరిదాస్ ఠాకూర్. అందుకని ఆయన ఏమంటారు, నామాచార్య హరిదాస్ ఠాకూర్. ఆయన 192 రౌండ్స్ చేసేవాళ్ళండి. రైట్? 192 రౌండ్లు చేసేవాళ్ళు ఒక రోజులో. ఎన్ని గంటలు పడుతుంది దానికి? 22 గంటలు. సో 22 గంటలు అన్నప్పుడు ఇంకా 2 గంటలే ఉంది కదా. సో ఏం చేసేవాళ్ళంటే, ఆ 2 గంటల్లోనే తినడం, పడుకోవడం, మళ్ళీ స్నానం చేయడం, తినడం, వంట వండుకోవడం, క్లీనింగ్ అంతా ఆ 2 గంటల్లోనే. అప్పుడప్పుడు సో కొంతమంది అడిగేవాళ్ళు, అయ్యో మరి మీకు ఎప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు వండుకోవడం కూడా ఉండేవాళ్ళు కాదు. ఎవరినైనా అడిగితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. అబ్బా ఇంత చక్కగా హరిదాస్ ఠాకూర్ గారు చక్కగా భక్తి చేస్తున్నారని ఆయనకి చక్కగా భోజనం పెట్టేవాళ్ళు. కొంతమంది మరి భోజనం దొరకకున్నప్పుడు ఏం చేస్తారు మీరు అంటే, జపం చేస్తాం అంతే వదిలేస్తాం అంతే, భగవంతుడు ఇయ్యలేదు అని వదిలేసి మళ్ళీ జపంలోకి వెళ్ళిపోతారు అనమాట. అట్లా ఉంటుందన్నమాట. సో ఇంకా ఒకసారి చైతన్య ప్రభు అడుగుతారు, మరి అసలు నీకు ఎవరు చాలా రోజుల వరకు నీకు ప్రసాదం దొరకలేదు, అప్పుడు ఏం చేస్తావు అంటే, పక్కనే గంగా ఉంది కదా, దాంట్లో మునిగిపోతాను, అయిపోయింది అని చెప్పేవాళ్ళంట. సో అంటే అట్లా చూసారా, భక్తి అంతే, వాళ్ళు భక్తికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఒక
టేస్ట్ ఎందుకు అది ఎలా ఉంటుందంటే ఒక టేస్ట్ అనేది రావాలి. ఇంత 22 గంటలు చేస్తున్నారంటే దాన్ని ఎందుకు అలా చేయగలుగుతున్నారు? ఒక టేస్ట్ అనేది ఉంది. అది టేస్ట్ ఎలా వస్తుంది? ఎప్పుడైతే మనము దానికి అటెన్షన్ ఇస్తాం, మహామంత్రానికి అటెన్షన్ ఇచ్చినప్పుడు మనకు టేస్ట్ వస్తుంది. అటు చూసుకుంటూ, ఇటు చూసుకుంటూ, ఏదో ఆలోచించుకుంటూ చాంటింగ్ చేస్తే ఆ టేస్ట్ రాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్? ఒకళ్ళు ఒక ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నారు, లేదా ఎంబీబీఎస్ కో, లేదా ఏదో లా ఎగ్జామ్ ఏదో ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. వాళ్ళకి తెలుసు రిజల్ట్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. రైట్? మంచి ఉద్యోగం వస్తే మంచి జీతం వస్తుంది, మంచి లైఫ్ ఉంటుంది అనే వాళ్ళకు ఒక గోల్ ఉంది. దానికి ఆ టేస్ట్ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని బాగా కసితో ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే బాగా చాంటింగ్ చేస్తామో మనకి ఆటోమేటిక్ గా ఇంకా చేయాలి, బాగా చేయాలి, ఇంకా చేయాలి, ఆనందంగా ఉంటాం. అరే ఎవరైతే ప్రాపర్ గా చాంటింగ్ చేస్తామో, ప్రాపర్ గా అటెన్షన్ ఇస్తూ చాంటింగ్ చేస్తామో ఆ రోజు ప్రశాంతంగా, మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా ఇవాళ బాగా చేశాను, రేపు కూడా ఇంకా బాగా చేయాలి అనేది ఒక ఒక మోటివేషన్ ఉంటుంది. సో అట్లా మనం ముందుకెళ్ళాలి అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, జాండీస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు జనరల్ గా? మనకి తీపి అనేది తినబుద్ధి కాదు, అసలు నోరంతా చండాలంగా తయారవుతుంది అనమాట. కానీ మనకేమి ఇస్తారు? గ్లూకాన్ డి. అప్పట్లో నాకు ఒకసారి జాండీస్ వచ్చినప్పుడు గ్లూకాన్ డి ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రతిరోజు ఆ గ్లూకాన్ డి తిని తాగి మళ్ళీ నార్మల్ అవుతుంది. సో అలాగే జనరల్ గా నార్త్ లో ఏం చేస్తారంటే గులాబ్ జాము, జిలేబీ అట్లాంటివి ఇస్తా ఉంటారు అనమాట. సో అట్లా దానికి అంటే 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 భక్తిలో ఏమవుతుందంటే జనరల్ గా మొదట్లో అలాగే ఉంటుందంట. అదంతా కొంచెం చేదుగా ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ గ్రాడ్యువల్ గా చేస్తూ ఏమవుతుంది? మనకి ఆనందం స్టార్ట్ అవుతుంది. ఆనందం అనేది వస్తుంది తప్పనిసరిగా అనేది అర్థం చేసుకోవాలి. మొదట్లో కొంచెం కొంచెం అబ్బా అన్నట్టుగా ఉంటుంది మొదట్లో. కానీ చేస్తూ ఎలాగైతే జాండీస్ ఉన్నప్పుడు మనం షుగర్ తింటూ ఉన్నప్పుడు అది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాం కదా, అట్లాగే ఆస్వాదిస్తాం. మొదట్లో ఆస్వాదించలేం, ఆ షుగర్ ని కూడా ఆస్వాదించలేం. అలాగే భక్తిలో ఉన్నప్పుడు చేయనప్పుడు ఆస్వాదించలేం. కానీ ఆ కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూ తర్వాత అది చాలా సుసుఖం అవుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. రైట్? అలాగే ఇంకా ఎప్పుడైతే మనం ఈ ప్యూర్ డివోషన్ సర్వీస్ చేస్తున్నామో, ఈ భక్తియుత సేవ ప్రాపర్ గా చేస్తున్నామో ఆనందంగా, అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ మెటీరియల్ హ్యాపీనెస్ కి కూడా మనము లోన్ అవ్వము. మెటీరియల్ హ్యాపీనెస్ కి మనం దూరంగా ఉంటాము. అది మనకి అట్రాక్ట్ అవ్వదు, దానికి మనం దగ్గరగా అవ్వము అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఒక చిన్న స్టోరీ ఉంది. మనం కొన్ని స్టోరీస్ గురించి మనం తెలుసుకొని మనం ముందుకెళ్దాము. సో ఒక ఒక ఒకతను ఉండేవారండి. రైట్? ఒక 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 విలేజ్ లో ఒకళ్ళు ఉండేవాళ్ళు. రైట్? ఒక ప్రిన్స్, యాక్చువల్ గా ప్రిన్స్. సో ఒక ప్రిన్స్ ఏంటంటే అది ఏం చూస్తుందంటే, ప్రిన్స్ ఏం చూస్తాడంటే ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని చూస్తాడు వాళ్ళ ఊర్లో. సో ఏమవుతుందంటే అడుగుతాడు, ఆ అమ్మాయి నువ్వు నాకు చాలా నాకు ఇష్టంగా ఉంది, నువ్వంటే నాకు చాలా ఇష్టము, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని 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 అడుగుతాడు అనమాట. సో ఈమెకేమో ఆయన అంటే ఇష్టం ఉండదు, పెళ్లి ఇష్టం ఉండదు ఆమెకి, ఆయనతో పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. ఆయనేమో ప్రిన్స్, ఈమెమో బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈమె డైరెక్ట్ గా నో చెప్పలేకపోతుంది అనమాట. సో ఏం చేస్తుంది అంటే, సరే నేను ఒక 10 రోజుల తర్వాత వస్తాను, 10 రోజుల తర్వాత నువ్వు రా నా దగ్గరికి, అప్పుడు చూద్దాం అని అని అప్పుడు పెళ్లి చేసుకుందాంలే అని అంటది అనమాట. సో 10 రోజుల తర్వాత ఇతను వస్తాడు. సో ఈమె ఏం చేస్తుందంటే, ఆమె లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్నానం చేస్తాం కదా, స్నానం చేసినప్పుడు మురికి నీళ్లు అన్నీ వస్తాయి కదా, అప్పుడు ఒక పెద్ద పాట్ చేస్తుంది అనమాట, ఒక పెద్ద పాట్. సో ఆ పెద్ద పాట్ లో, కుండలో ఈ ఈ మనకు వచ్చే ద్రవ్యాలు అన్ని, టాయిలెట్ అన్ని అన్ని చెమట, ప్రతిదీ, స్నానం చేసిన వచ్చే నీళ్లు అన్ని తీసి ఆ పాట్ లో పడేస్తుంది. ఇంకా ఆ 10 రోజుల్లో అన్నం తినదు సరిగ్గా, అస్సలు అన్నం అనేది తినదు సరిగ్గా, కొంచెం తింటది అంతే, ఎక్కువ తినదు. రైట్? కొంచెం నీళ్ళు తాగుతుంది అంతే. సో ఆ 10 రోజుల తర్వాత అతను వస్తాడు. అప్పుడప్పుడు ఆమెకి కొంచెం వాంతులు వచ్చినప్పుడు అన్ని మొత్తం ఆ పాట్ లో పడేస్తుంది అనమాట. రైట్? ఆ 10 రోజుల తర్వాత ఏమవుతుందో, సరిగ్గా తినలేదు కదా, బాగా సన్నగా అయిపోయి మొత్తం ముఖమంతా పాడైపోయి, ముడతలు కొంచెం అయిపోయి, ముందు ఎలా ఉండిందో అలా ఉండదు అనమాట. సో అతను 10 రోజుల తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత ఆ 10 రోజుల తర్వాత వచ్చిన తర్వాత, ఇదిగో నేను ఒక అమ్మాయిని ఇక్కడ చూసాను లాస్ట్ టైము, ఆ అమ్మాయి ఉందా అని అంటే గుర్తుపట్టాడు అనమాట ఆమెని. ఉందా అంటే, ఆ అమ్మాయి నేనే, ఇదిగో నా అందం అంతా ఈ పాట్ లో ఉంది చూడు
అని ఆ పాట్ చూపిస్తుంది అనమాట అతనికి. సో సో అప్పుడు అతను అనుకుంటాడు, ఛీ నేను అంటే ఈ అందం ఎంత ఎంత బ్యాడ్, అందం అంతా తీసుకెళ్ళి ఆ పాట్ ఇట్స్ నథింగ్, ఇదంతా జస్ట్ మెటీరియల్, జస్ట్ మన బాడీ అంతా ఏంటంటే ఒక బ్యాగ్, ఒక బ్యాగ్ ఏముంది దాంట్లో, పస్, స్టూల్, యూరిన్, బ్లడ్, మ్యూకస్, అవన్నీ హారిబుల్ థింగ్స్ ఉన్నాయి అని అని అతను అర్థం చేసుకొని ఇదంతా ఒక డిసీజ్. ఏంటంటే నేను ఆనందపడాలి, ఏంటంటే కృష్ణ నాకు సరెండర్ అవ్వు. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏంటి, నేను మాస్టర్ అవ్వాలి, నేను వేరే వాళ్ళు నాకు సర్వ్ చేస్తూ నాకు ఆనందం ఇవ్వాలి, అది మెయిన్ ఏంటంటే భగవంతుడికి నేను ఇమిటేట్ చేయాలి అని అని అనుకున్నాడు అనమాట అతను. సో అతనికి మంచి లెసన్ దొరుకుతుంది అనమాట దీని ద్వారా. సో ఇక్కడ అలాగే ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే ఈ మొత్తం భౌతిక ప్రపంచం అంతా దీని వల్లనే ముందుకెళ్తుంది, ఈ స్కిన్ డిసీజ్ అంటారనమాట. ఈ స్కిన్ డిసీజ్ ద్వారా ఎప్పటివరకైతే ఈ స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పటివరకైతే వాళ్ళు అందంగా ఉంటారో అప్పటిదాకా కలిసి ఉంటారంట. ఎప్పుడైతే ఈ అందం వెళ్ళిపోతా ఉంటుందో అప్పుడు ఇంకా వాళ్ళు డివోర్స్ తీసేసుకుంటారు అని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో అందుకనే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 2.13 మనం చూసాం కదా, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతి. అంటే ఏంటంటే ఇదంతా ఒక బాడీ అనేది దానికి ఒక ఇది ఉంటుంది. ఫస్ట్ కౌమారం చిన్న చిన్న పిల్లవాడు, యవ్వనం ఒక యంగ్ ఏజ్, తర్వాత మళ్ళీ జర ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది, ఓల్డ్ ఏజ్ తర్వాత ఏమవుతుంది, దేహాంతర ప్రాప్తిర్ అంటే కొత్త బాడీ వచ్చేస్తుంది. సో సో ఇంటెలిజెంట్ పీపుల్ దాని గురించి ఎక్కువ చింతించకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం, ఏంటంటే మనం ఒక సోల్, ఈ బాడీ ఒక టెంపరీ. సో అందుకనే మనము భగవంతుని యొక్క డిపెండెంట్స్, మనం ఎప్పటికీ భగవంతుడి యొక్క డిపెండెంట్సే, కానీ మనం ఇండిపెండెంట్ గా ఉండి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో నేను ఇండిపెండెంట్ ని కాదు అని చెప్తున్నాను. మనం ఎప్పుడైతే రిబెల్ చేస్తామో, కాదు నేను ఒప్పుకోను, నేనే ఇండిపెండెంట్ గా ఉంటాను అని అనుకుంటామో, అప్పుడప్పుడు భగవంతుడు ఏం చేస్తూ ఉంటారు, సైక్లోన్స్, ఈ డ్రాట్ అంటే కరువు, అలాగే మన కోవిడ్ వచ్చింది, అట్లాంటి మనకు చిన్న చిన్న మొట్టికాయలు వేస్తూ ఉంటారు అనమాట. కలియుగం ఎండ్ అయినప్పుడు గట్టి మొట్టికాయలు వేస్తారు, అప్పుడు చక్కగా అందరినీ కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోతారు అనమాట, అలా ఉంటుంది. సో అందుకని మనం ఇప్పుడు మనకి చక్కగా ఈ బాడీ, హ్యూమన్ బాడీ ఇచ్చిన దానికి మనం దాన్ని చక్కగా వాడుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకో స్టోరీ ఉంది, ఇదేంటంటే బిల్వమంగళ ఠాకూర్ స్టోరీ. ఇదేంటంటే సో బిల్వమంగళ ఠాకూర్ ఏం చేస్తారంటే, ముందు చాలా మంచి ఒక రిచ్ మ్యాన్, యాక్చువల్గా చాలా మంచి రిచ్ మ్యాన్ అనమాట. ఆయన చాలా మంచి సౌత్ ఇండియన్ బ్రాహ్మణ్. యాక్చువల్గా ఆయన ఏంటంటే సౌత్ ఇండియన్ బ్రాహ్మణ్, కానీ ఒక మంచి రిచ్, ఆయన మంచి డబ్బులు ఉన్నాయి. కానీ ఏమవుతుందంటే ఆయన ఒక వేశ్యకి ఆయన అలవాటు పడిపోతారనమాట, రైట్. సో ఏంటంటే ఒకసారి ఏమవుతుందంటే తన తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. సో ఎవరైతే ఆయన ఉంటారు కదా బ్రాహ్మణ్, ఎవరైతే అంత్యక్రియలు చేస్తూ ఉంటారో ఆయనకి చెప్తూ ఉంటాడు, తొందరగా చెయ్యి, నేను వెళ్ళాలి. అప్పుడు కూడా అంటే అంత్యక్రియల టైంలో కూడా ఆయన ఆ వేశ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. తొందరగా చెయ్యి, ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం కదా, నేను వెళ్ళిపోవాలి. సో సరే అంతా అయిపోయింది. ఆ రోజు ఏమవుతుందంటే బాగా వాన పడతా ఉంటది అనమాట. సో ఎలాగైనా ఒక ఒడ్డు నుండి ఇంకో ఒడ్డుకి వెళ్ళాలి, పడవ లేదనమాట. సో వెళ్ళాలి, ప్లస్ చాలా వేవ్స్ వస్తున్నాయి, చాలా ఉధృతంగా ఉంది. అది రివర్ అనుకోవాలో లేదంటే జస్ట్ లేక్ అనుకోవచ్చు, రైట్. కానీ ఆ రోజు వాన పడుతున్న వల్ల తొందరగా బాగా అలలు వస్తున్నాయి. సో ఏంటంటే ఈయన ఏం చేస్తాడు, ఎట్లాగైనా వెళ్ళాలి అంటే అలవాటు అయిపోయింది, రైట్. సో వెళ్ళాలి అని అన్నప్పుడు ఆయనకి ఏదో దొరుకుతుంది అక్కడ, ఆ రివర్ లో ఏదో దొరుకుతుంది, నదిలో. దాన్ని ఎక్కేసి ఒక ఒడ్డు నుండి ఇంకో ఒడ్డుకి వెళ్ళిపోతాడు. తర్వాత చూస్తే అది యాక్చువల్గా డెడ్ బాడీ. చూసారా, అంటే డెడ్ బాడీని పట్టుకొని, ఒక శవాన్ని పట్టుకొని అతను ఒడ్డుకి చేరుతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. సో తర్వాత ఏమవుతుందంటే ఆమె అనుకుంటుంది, సరే ఇవాళ ఈయన రాడ్లే అని డోర్లన్నీ మూసేసుకొని పడుకుంటుంది అనమాట ఆమె. ఇతను ఏం చేస్తాడు, డోర్ తీయట్లేదు కదా, మరి డోర్ తీయట్లేదు అంటే పైకి వెళ్ళాలి, ఆమె ఫస్ట్ ఫ్లోర్ లోనే ఎక్కడ ఉంటుంది. సో అతను ఏం చేస్తాడంటే ఒక తాడుని పట్టుకొని పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిన తర్వాత చూస్తే అది పాము. అంటే చూసారా అంటే ఎంత ఎడిక్ట్ అయిపోయారు సర్వెంట్ మాస్టర్ రిలేషన్షిప్ లో. అంటే నేను మాస్టర్ అవ్వాలి, నువ్వు నాకు ఆనందాన్ని ఇవ్వు అని ఎంత ఎడిక్ట్ అయిపోయాడో చూడండి ఈ ప్రాస్టిట్యూట్ వలన. ఆమె పేరు యాక్చువల్ గా చింతామణి అనమాట. సో ఆమె అంటుంది, అరే ఎట్లా వచ్చావు నువ్వు, ఇంత వాన పడుతుంది ఎట్లా వచ్చావు అంటే, ఏదో అక్కడ దొరికింది అట్లా వచ్చేసాను.
ఇక్కడ పట్టుకొని ఇగో నేను డోర్ లాక్ చేశాను కదా, ఎలా వచ్చామంటే ఇగో తాడు పట్టుకొని వచ్చేసాను. తాడు కాదు అది పాము. సో అట్లా అన్నమాట. సో అట్లా ఏమవుతుందంటే ఆ తర్వాత ఆయనకు అర్థమవుతుంది, అబ్బా ఇది కరెక్ట్ పద్ధతి కాదు, దీనివల్ల ఆ, భగవంతుడి ఆమె అంటది అనమాట, నువ్వు భగవంతుడికి నువ్వు ఇంత ఇంత అటెన్షన్ ఇస్తే నువ్వు ఎంత మంచి భక్తుడు అయ్యేవాడివి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటే, సరే సరే ఇంకా నేను ఇప్పటి నుండి ఆ, ఇదంతా వదిలేస్తాను అని చెప్పి బృందావన్కి వెళ్ళిపో అని చెప్తుంది అనమాట. సరే అని ఇంకా ఆయన బృందావన్కి బయలుదేరుతాడు. వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతనికి ఒక ఇంకో బ్యూటిఫుల్ ఒక ఒక ఆమె కనపడుతుంది అనమాట. సో కనపడినప్పుడు ఏం చేస్తాడంటే ఇతను ఆ, ఆమెను చూస్తూ ఉంటాడు అనమాట ఆయన. సో ఆమె పోయి వాళ్ళ ఆయనకు చెప్తుంది, ఇదిగో ఈయన ఏంటి నన్నే చూస్తూ ఉన్నాడు, కొంచెం మాట్లాడండి, ఈయనకి ఆయన మంచివాడిలా ఉన్నాడు కానీ పాపం ఇట్లా చూస్తూ ఉన్నాడు, నన్ను చూడండి అని ఏంటని అడగండి, ఒకసారి కనుక్కోండి ఏంటి అంటే. ఆయన వచ్చి జనరల్ గా మనం అయితే ఏం చేస్తాం, రెండు వాయిస్తాం. కానీ ఈయన 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 అడుగుతాడు, అరే మీరు మంచివాళ్ళలాగా కనిపిస్తున్నారు, కొంచెం నాలెడ్జ్ ఉంది మీకు, జెంటిల్మెన్ లాగా కనిపిస్తున్నారు, ఎందుకు మా ఆవిడ్ని చూస్తున్నా ఉన్నారంటే, మీ ఆవిడతో నాకు కొంచెం టైం స్పెండ్ చేయాలని ఉంది అని అని అంటాడు అనమాట అతను. రైట్, ఆలింగనం చేసుకోవాలి అని 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 అంటాడు అనమాట అతను. ఓహో, వీళ్ళు ఏమనుకుంటారంటే సరే ఇంకా అప్పట్లో ఎలా ఉంటుంది, ఆమె యాక్చువల్గా ఏంటంటే ఈయన ఏమనుకుంటాడండి, హస్బెండ్ ఏమంటాడంటే, అప్పట్లో ఏంటంటే వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఆ అది ఒక గెస్ట్, ఈయనది ఒక గెస్ట్ లాగా చూస్తారు. వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉంది, వైఫ్ ఎప్పుడు హస్బెండ్ ని వింటారు అనమాట అప్పట్లో. ఇప్పుడు కూడా వింటున్నారు అనుకోండి. సో అప్పట్లో వినేవాళ్ళు బాగా. సో ఏంటంటే అతను ఆయన చెప్తాడు వాళ్ళ వైఫ్ కి, సరే నువ్వు బాగా తయారవు, ఇవాళ ఆయనకి ఏదో అడుగుతున్నాడు, సరే చెయ్యాలి అని. సరే ఆమె ఏం చేస్తుందంటే మంచిగా తయారై వచ్చేస్తుంది. ఇతను అనుకోడు ఇంత తొందరగా ఇలా అవుతుందని, అతనికి సిగ్గేస్తుంది అనమాట. నేను ఎంత దుర్మార్గుడిని అని చెప్పి, నీ దగ్గర ఏదైనా పిన్ ఏదైనా ఉందా నాకు ఇవ్వవా అంటే, సరే పిన్ ఇచ్చేస్తుంది. ఆ పిన్ తో ఏం చేస్తాడంటే అతను కళ్ళు రెండు పొడి చేసుకుంటాడు. నాకు అసలు బాగా ప్రాబ్లం అవుతుంది, మనసుని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ఏం చేశాడు, కళ్ళు బీకేసుకున్నాడు. సో తర్వాత ఏమవుతుందంటే బృందావన్ చేరిపోతాడు. ఎట్లా ఒకట్లా బృందావన్ చేరిపోయి చాలా ఆస్టరిటీ చేస్తూ ఉంటాడు. సరే తర్వాత ఏమవుతుందంటే కృష్ణ పరమాత్మ ఈయన ఆస్టరిటీని చూసి, అరే ఈయన ఏం తినట్లేదు పాపం అని చెప్పి, కృష్ణ పరమాత్మ బృందావన్లో కదా, సో కృష్ణ పరమాత్మ వచ్చి చక్కగా అతనికి ప్రతిరోజు ఒక పిల్లవాడిలాగా వచ్చి చక్కగా ప్రతిరోజు పాలు ఇస్తూ ఉంటాడు అనమాట. ప్రతిరోజు అట్లీస్ట్ బతకాలి కదా, సో అందుకని పాలు ప్రతిరోజు పాలు ఇస్తూ అట్లీస్ట్ అతనికి హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. 700 years ఈయన బిల్వమంగల్ ఠాకూర్ బృందావన్ లో 700 years ఉండి కృష్ణ కరుణామృత అనే ఒక బుక్ రాస్తారనమాట. సో ప్రభుపాదులు వారు చెప్తారు ఏంటంటే, లార్డ్ చైతన్య కూడా చెప్తారు ఏంటంటే, ఈ బుక్ అందరూ చదవాలి, డివోటీస్ అందరూ ఈ కృష్ణ కరుణామృత అనే బుక్ చదవాలి అని ఇక్కడ చెప్తారనమాట. సో అలాగే ఇంకో చిన్న స్టోరీ ఉందండి, ఈ స్టోరీ చెప్పేసుకుని మనం ఎండ్ చేసేద్దాము. ఇదేం స్టోరీ అంటే హరిదాస్ ఠాకూర్ గురించి ఒక స్టోరీ. ఈ స్టోరీ ఏంటంటే, హరిదాస్ ఠాకూర్ అనే ఒక ఆయన ఒక ఒక రాజ్యంలో ఉండేవాళ్ళు. ఓకే, ఆ రాజ్యం ఎవరిదంటే రామచంద్ర ఖాన్, ఆ డిస్ట్రిక్ట్ కి రూలర్ ఎవరంటే రామచంద్ర ఖాన్, పేరు వలె ఉంది. సో ఈ హరిదాస్ ఠాకూర్ ఏం చేసేవాళ్ళు అంటే, ప్రతిరోజు 3 లక్షల సార్లు హరినామ్ మహామంత్రం జపించేవాళ్ళు. ఓకే, ఎట్లా, తులసి మహారాణి ఎదురుగా కూర్చొని, అది కూడా తులసి చెట్టుకి పూజ చేసి తులసి చెట్టు ఎదురుగా కూర్చొని 3 లక్షల సార్లు జపం చేసేవాళ్ళు. సో ఈ జపం చేస్తూ ఏమవుతుందంటే, ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈయన ఎలా తినేవాళ్ళు, సారీ మరి జపం చేస్తున్నప్పుడు మరి కొంచెం ఎనర్జీ కావాలి, తినాలి, రైట్, ప్రసాదం కావాలి. సో ప్రసాదం కోసం ఏం చేసేవాళ్ళంటే, పక్కన ఉండే విలేజర్స్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం అడిగితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు చక్కగా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఈయన చాలా ప్యూర్ డివోటీ అని చెప్పి అందరూ చక్కగా ఈయనకి కోఆపరేట్ చేసేవాళ్ళు, చక్కగా ప్రసాదం ఇచ్చేవాళ్ళు. సో ఏమవుతుందంటే ఇక్కడ ఈయనకి కొంచెం పాపులారిటీ పెరిగిపోతుంది ఆ విలేజ్ లో. సో ఏమవుతుందంటే, ఈ రామచంద్ర ఖాన్ ఉన్నాడు కదా, ఏంటి నాకు పాపులారిటీ ఇవ్వాల్సింది పోయి ఈయనకి ఎక్కువ పాపులారిటీ వస్తుందని చెప్పి ఈయన ఏం చేస్తాడంటే, ఈయనని ఎలాగైనా ఒక డివోటీని వాళ్ళని కింద పరచాలి, వాళ్ళకి ఉన్న ఇంపార్టెన్స్ ని తగ్గించాలంటే ఏం చేయాలి, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యొచ్చు అని. సో ఏం చేస్తాడంటే ఇతను కొంతమంది వేషల్ని దగ్గరికి వెళ్ళి ఈయనని ఎలాగైనా లొంగబరుచుకోండి అని అంటాడనమాట. సో వాళ్ళల్లో చాలా మంది ఉంటారు, 10 మంది ఉంటారు. 10 మందిలో ఒకళ్ళని సెలెక్ట్ చేస్తాడు అనమాట. సెలెక్ట్ చేసి, ఓకే నువ్వు వెళ్ళి
ఈయనని లొంగపరుచుకోవాలి అని అని అంటాడనమాట. సో ఆమె ఏమంటది అంటే 3 రోజుల్లో నేను లొంగదీస్తాను ఇతన్ని అని అని చెప్పేస్తుంది. సో చెప్పిన తర్వాత ఈమె వెళ్తుంది అనమాట. వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా, తులసి మహారాణికి దండం పెడుతుంది ఫస్ట్. తర్వాత ఆయనేమో లోపల వాళ్ళ ఇంట్లో చాంటింగ్ చేస్తూ ఉంటాడు. సో ఆ ద్వారం దగ్గర నిల్చొని ఆయనకి దండం పెడుతుంది, ఫస్ట్ దండం పెడుతుంది. సో తర్వాత చెప్తుంది, ఇదిగో నువ్వంటే నాకు చాలా ఇష్టము, నాకు ఈమె చెప్తుంది అనమాట ఆయనకి, హరిదాస్ ఠాకూర్కి చక్కగా చెప్తుంది ఏంటంటే ఆ మనిద్దరు మనిద్దరం కలవాలి, నువ్వంటే నాకు చాలా ఇష్టము అంటే ఈయన ఏం చెప్తారంటే, మరి నేనేమో రోజుకి ఒక 3 లక్షల సార్లు జపం చేయాలి, నువ్వు కూర్చో విను, నేనేం చెప్తున్నాను విను అని అంటుంది అనమాట. సో వీళ్ళు రామచంద్రకాంత్తో ఏం ప్లాన్ చేస్తారంటే, ఓకే ఇవాళ నేను కలుస్తాను, రేపు నువ్వు పోలీసులను పిలువు, ఇవాళ పోలీసులు ఏం పిలవద్దు అక్కడికి, నువ్వు ఇవాళ ఫస్ట్ మేము కలుస్తాం, తర్వాత పిలువు పోలీసులు అని అలా ప్లాన్ చేస్తారనమాట. సో వెళ్తుంది, చక్కగా వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను జపం చేస్తున్నాను, నువ్వు కూర్చొని విను దయచేసి, అక్కడ కూర్చో చక్కగా. ఆయనకు అర్థమైపోతుంది ఈమె ఎందుకు వచ్చింది అనేది. సో కూర్చొని విను అంటే చక్కగా ఆయన చాంటింగ్ చేస్తారనమాట, ఫుల్ అటెన్షన్ తో చాంటింగ్ చేస్తూ ఉంటారు, చక్కగా బ్యూటిఫుల్ గా చాంటింగ్ చేస్తూ ఉంటే పొద్దున అయిపోతుంది, సూర్యోదయం అయిపోతుంది. ఆమెమో వింటా ఉంది, ఈయన జపం చక్కగా వింటా ఉంది. తర్వాత వెళ్తుంది రామచంద్రకాంత్ దగ్గరికి వెళ్తుంది, ఏమైంది ఇవాళ ఏమైనా జరిగిందంటే, లేదు లేదు ఆయన జపం చేసుకుంటా ఉన్నారు, నేను రేపు తప్పనిసరిగా లొంగ తీసుకుంటాను అని చెప్తుంది అనమాట. సరే తర్వాత నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత కూడా, అరే నేను యాక్చువల్గా నాకు మంత్లీ టార్గెట్ ఉంది, ఈ టార్గెట్ ఇంకా నేను అచీవ్ చేయలేదు, నేను చాంటింగ్ చేసుకోవాలి, విను నువ్వు కూర్చొని ఇక్కడ విను. ఆ తర్వాత కూడా ఆ రోజు కూడా చక్కగా తులసి మహారానికి దండం పెట్టి లోపలికి వెళ్ళి ఆయన ఎక్కడ ఆ డోర్ దగ్గర కూర్చొని దండం పెట్టి మళ్ళీ అడుగుతుంది, లేదు ఇవాళ ఇంకా నా టార్గెట్ అవ్వలేదు, నేను చాంటింగ్ చేసుకుంటున్నాను, కూర్చో ఇక్కడ కూర్చొని విను అంటే. సరే రెండోసారి కూడా కూర్చొని, రెండో రోజు కూడా చాంటింగ్ చేయాలి. ఆయన ఏంటంటే ఆయన టార్గెట్ ఏంటంటే ఏం చెప్తారంటే 10 మిలియన్ టైమ్స్, కోటి సార్లు నేను జపం చేయాలి ఈ నెలలో అని చెప్తారనమాట. సో రెండో రోజు కూడా కూర్చుంటుంది, సూర్యోదయం అయిపోయి వెళ్ళిపోతుంది. సో మూడో రోజు కూడా మళ్ళీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అరే నా టార్గెట్ ఇంకా అవ్వట్లేదు, ఇంకా నా టార్గెట్ అవ్వలేదని మళ్ళీ మూడో రోజు కూడా చాంటింగ్ చేస్తూనే ఉంటాడు. ఈయనేమో కూర్చొని వింటా ఉంటుంది. ఇంకా తర్వాత ఏమవుతుందంటే ఆమె, సారీ అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. సో తర్వాత ఏమవుతుందంటే, తర్వాత ఇంకా రామచంద్రకాంత్ చెప్పేస్తుంది, అమ్మో నా వల్ల అవ్వట్లేదు. తర్వాత రోజు ఏమవుతుందంటే ఆమె అర్థమైపోతుంది, ఓ ఇది ప్యూర్ డివోటీ, ఈయన చాలా ప్యూర్ డివోటీ, ఈయన చేసే పని కూడా చాలా కరెక్ట్ గా ఉంది అని చెప్పి ఏం చేస్తుందంటే, ఆమెకున్న ఆస్తులు ఉంటాయి కదా అందరికి పంచేస్తుంది, ఆ విలేజ్ లో గుండు కొట్టి చేసుకుంటుంది, తెల్ల చీర వేసుకొని అక్కడికి వచ్చి తులసి మహారానికి దండం పెట్టేసి చాంటింగ్ మొదలు పెట్టేస్తుంది అనమాట. తర్వాత ఏమవుతుంది, ఆమె ఒక ప్యూర్ డివోటీ అయిపోతుంది. సో అట్లా అనమాట, అంటే చాంటింగ్ యొక్క గ్రేట్నెస్ ఏంటనేది ఇవాళ మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ ఇదంతా మనం చూసాము ఆల్రెడీ. సో ఇదండి. సో ఏంటంటే ఇంకా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, ఇంద్రియ సుఖాలు ఇంకా భక్తి ఒక నావలో పోలేవు, ఆ రెండింటిని ఒకటి ఉంటే ఒకటి ఉండలేదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో అందుకని నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, ప్రతి ఒక్కరు మినిమం 8 రౌండ్స్ చేయడానికి ప్రయత్నించాలి. మినిమం ఓకే, మాక్సిమం కాదు, మినిమం 8 రౌండ్లు అంటే 1 అవర్, 24 అవర్స్ లో మనకున్నది ఒక 1 అవర్ మనం కేటాయిస్తే, అది మంత్రాయితే ఇది మంత్ర, ఈ మంత్రం ద్వారా మనం మైండ్ ని చక్కగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ 8 రౌండ్స్ అనేది సరిపోదు. ప్రభుపాల్ వారిని యాక్చువల్ గా అడిగినప్పుడు, మేము ఎన్ని రౌండ్స్ చేయాలి అంటే 64 రౌండ్స్ చేయాలి అని చెప్పేవాళ్ళంట. అమ్మో మా వల్ల కాదు 64 రౌండ్స్ చేస్తే మేము ఎలా బతకాలి అని అని అన్నారు డివోటీస్. సో అప్పుడు సరే 32 చేయండి, 32 కూడా మా వల్ల కాదు, నో 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 అంటే సరే ఇంకా ఇంతకంటే తగ్గేది లేదు, 16 రౌండ్స్ చేయాలి తప్పనిసరిగా అని అని అన్నారనమాట ప్రభుపాల్ వారు. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్, ఈ అట్లీస్ట్ 16 రౌండ్స్ చేయాలి. సరే ఓకే, ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఇంకా 4 రౌండ్స్ లోనే ఉన్నారు, 2 రౌండ్స్ లోనే ఉన్నారు, వాళ్ళు అట్లీస్ట్ 8 రౌండ్స్ 1 అవర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు టేస్ట్ వస్తుంది. మనం ఇందాక చూసాం కదా జాండీస్ టేస్ట్, ఆ టేస్ట్ వచ్చినప్పుడు మనకి ఆ భక్తి అనేది బాగా ఎంజాయ్ చేస్తాం. సో 8 12 అవుతుంది, 12 16 అవుతుంది, 16 ఇంకా ప్లస్ కూడా అవుతుంది. సో అట్లా అనమాట. కొంతమంది ఏకాదశి రోజు 24 రౌండ్స్ చేస్తారు. సో అట్లా అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు ఈ మన 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 నార్మల్ జీవితంలో, రైట్, భౌతిక జీవితంలో ఎంతో మందికి ఈ ఈ పరిగెడతా ఉన్నారు, అది చేయాలి ఇది చేయాలి ఏదో సాధించాలి అని. కానీ ఏమవుతుంది, దానివల్ల స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ వల్ల ఏం చేస్తున్నారు వీళ్ళు,
మైండ్ ని కంట్రోల్ చేసుకోలేక డ్రగ్స్, ఇంటాక్సికేషన్, సిగరెట్స్, ఆల్కహాల్ దాంట్లో వల్ల డిప్రెషన్ అయిపోతుంది, సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సో అందుకనే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే పంజాబ్, పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంజాబ్ లో ఉండే యువత జనరల్ గా ఆర్మీకి చేరుతారు, కానీ వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని నిర్వీర్యం చేసేస్తున్నారు. సో అందుకనే ఈ ఈ బాడీలీ ఎంజాయ్మెంట్ అనేది తక్కువ చేసేసి మనం ఈ భక్తిలోకి రావడం చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి. సో సో సముద్ర మదనం. సో జనరల్ గా ఏమంటారంటే భక్తి అనేది కొంచెం చేదుగా ఉంటుంది ఫస్ట్ లో అని అనుకుంటారు. కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తున్నారు, ప్రభుపాదులు గారు కూడా అదే చెప్తున్నారు. కానీ ఏంటంటే సముద్ర మంథనం జరిగినప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ హలాహలం విషం వచ్చింది, తర్వాత ఏంటేంటో వస్తాయి, కానీ తర్వాత లాస్ట్ లో ఏమొచ్చింది? ధన్వంతరి వస్తారు, ఒక అమృతం పాట్ లో తీసుకొస్తారు అనమాట. సో అందుకనే ఫస్ట్ లో కొంచెం చేదుగా ఉండొచ్చు, కానీ తప్పనిసరిగా మనకి ఆనందం వస్తుంది, ఆ స్టేజ్కి వస్తాము, కృష్ణ పరమాత్మ మనకి హెల్ప్ చేస్తారు. సో మనం వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ప్రయత్నించాలి. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్, అందరికీ దండోత్ ప్రణామ్. సో క్వశ్చన్స్, కామెంట్స్ ఏమైనా ఉంటే మనం ఇప్పుడు తీసుకుందాము. హరే కృష్ణ. జై కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ, దండోత్ ప్రణామ్. కృష్ణ ప్రభుజీ, ఈ 3 కథలతోటి హరినామ సంకీర్తన యొక్క ఆ ఇంపార్టెన్స్ చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను మొన్నటి నుంచి అనుకుంటా ఉన్నా, ఒకటి 3-4 రోజుల క్రితం, అబ్బా ఫిలాసఫీ ఎక్కువైపోయింది, స్టోరీలు చెప్పాలి అంటే జస్ట్ మొన్న నాకు ఇవన్నీ ఐడియాస్ వచ్చినాయి, ఇవన్నీ చెప్పొచ్చు అని. సో అట్లా మనకి కోరిక ఉంటే కృష్ణ పరమాత్మ మనకి హెల్ప్ చేస్తారు. అందుకనే నేను మంచిగా భక్తి చేయాలి అనే కోరిక ఉంటే మనకి కృష్ణ పరమాత్మ హెల్ప్ చేస్తారు. సో అది మెయిన్ ఇంపార్టెంట్. హరే కృష్ణ. All glories to Prabhupada, all glories to Guru Maharaj, so all glories to all the devotees. Dandat pranam. హరే కృష్ణ ప్రభుజీ. Hare Krishna, Hare Krishna. చాలా బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ. Hare Krishna.